అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 17th జూన్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. In a regular polygon with n sides, the sum of the interior angles is 1800. Find the number of sides of the polygon. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 1800 అని ఇచ్చారు. ఆ పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక పాలిగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ సైడ్స్ చేస్తే ఇంటీరియర్ సైడ్స్ని అన్ని సమ్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా అయింది n ఇంటూ In a regular polygon with n sides, the sum of the interior angles is 1800. Find the number of sides of the polygon. So, ఒక పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి, ఇంటీరియర్ యాంగిల్స్ అన్నిటిని సమ్ చేస్తే 1800 వస్తుంది. అయితే ఈ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా వచ్చేసి n-2 ఇంటూ 180. సో ఈ సమ్ అనేది క్వశ్చన్లో మనకి 1800కి ఈక్వల్ అన్నారు కదా. సో 180 ఇంటూ 10 ఈస్ 1800. n-2 ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే n ఏమవుతుంది, -2 ఈ సైడ్ వెళ్తే +2 అవుతుందా. సో 10 + 2 అంటే 12. అంటే ఈ పాలిగాన్కి టోటల్గా 12 సైడ్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 122 కాదు, 12. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం యూస్ చేసే ఫార్ములా L ఈజ్ ఈక్వల్ టు n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. నా ఫస్ట్ n/2ని క్యాలిక్యులేట్ చేయాలి. n/2 ఎలా వస్తుంది, ఫ్రీక్వెన్సీస్ని క్యాలిక్యులేట్ చేస్తే 23 + 13 అంటే 36 ప్లస్ 24 చేస్తే 36 + 4 అంటే 40 ప్లస్ 20 అంటే 60 ప్లస్ 25 చేస్తే 85 ప్లస్ 35. సో 90 + 30 అంటే 120. సో ఇక్కడ n వాల్యూ మనకి 120 వచ్చింది. n/2 అంటే ఎంత వస్తుంది, n/2 అంటే 120/2 120/2 దట్ ఈస్ 60. సో 60 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ మనకి f అవుతుంది. అండ్ ఇక్కడ లోవర్ క్లాస్ లిమిట్ L వాల్యూ 240, హైట్ ఎంత 290 నుంచి 240. సో టోటల్గా ఇక్కడ హైట్ వచ్చేసి 50 అవుతుంది. నా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే జస్ట్ బిఫోర్ ఫ్రీక్వెన్సీ. సో అంటే ఇక్కడ మనకి 60 కన్నా బిఫోర్ ఉంది 36 కాబట్టి ఇది CF అవుతుంది. క్యాపిటల్ F ఏమో 24. ఆల్ వాల్యూస్ ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 240 ప్లస్ 60 minus of 36 divided by 24 into 50. సో 60 minus 36 అంటే 24 కదా. ఈ 24 క్యాన్సిల్ అయిపోతే 240 + 50 అంటే 290. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 290 అనేది మనకి మీడియన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin θ. సో ఇక్కడ నుంచి మనల్ని 2 sin θ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి, మనకి కాంపోనెంటో డివిడెండో లా తెలుసు కదా. a/bని a/b ఈజ్ ఈక్వల్ టు c/d అని అనుకుంటే ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు c + d డివైడెడ్ బై c - d రాయొచ్చు. లేదా c/d ఈజ్ ఈక్వల్ టు a + b డివైడెడ్ బై a - b అని చెప్పి రాయొచ్చు. సిమిలర్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే secant - θ secant θ - tan θ secant θ + tan θ అని ఉంది కదా. సో ఫస్ట్ ప్లస్ పైన ఉంది, అందుకని మనం కూడా secant θ ప్లస్ tan θ డివైడెడ్ బై secant θ - tan θ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు రెసిప్రోకల్ చేసినప్పుడు ఇది కూడా మనకి రెసిప్రోకల్ అయింది కదా. అంటే 3/5 కాస్త 5/3 అవుతుంది. సో ఇప్పుడు a + b డివైడెడ్ బై a - b అని ఉంది. సో ఈ a + b డివైడెడ్ బై a - bని మనము a/b ఫామ్లోకి రాస్తే అంటే secant θ డివైడెడ్ బై tan θ రాసినప్పుడు ఇక్కడ 5 + 3 అంటే 8, 5 - 3 అంటే 2 వస్తుంది. సో 2 1s 2 4s. సో 4/1 వచ్చింది. నా secant θ అంటే ఏంది, 1/cos θ కదా. సో 1 డివైడెడ్ బై cos θ. tan θ అంటే sin θ డివైడెడ్ బై cos θ. సో డివైడెడ్ బై cos θ ఈ సైడ్ వచ్చి మళ్ళీ మనకి మల్టిప్లై అయిపోయి న్యూమరేటర్లో cos θ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/1. సో ఈ cos θ క్యాన్సిల్ అయిపోతుంటే ఇక్కడ మనకి చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 4 sin θ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది,
2 sin θ మాత్రమే కావాలి. సో LHS RHS రెండింటిని మనం 2తో డివైడ్ చేసినప్పుడు 2 sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 2 sin θ వాల్యూ 1/2 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది 1/2. ఇది ప్రింటింగ్ ఎర్రర్ అనమాట, అందుకని మనకి 2 అనేది కనపడట్లేదు. ఓకే, సో 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the population of a town was 3,48,000 in 1930. If its population increased at the rate of 95% per decade in 2 consecutive decades, what was the population of the town in 1950? So 1930లో పాపులేషన్ ఎంత ఉంది? ఎవ్రీ 10 yearsకి 95% ఇంక్రీజ్ అవుతుంటే ఇక్కడ మనం నడుతుంది 1950లో పాపులేషన్ ఎంత ఉంది అంటే ఆఫ్టర్ 20 years తర్వాత పాపులేషన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 1930లో పాపులేషన్ 3,48,000 అని ఉందా? నెక్స్ట్ 10 yearsకి అంటే 1940కి ఎంత అవుతుంది? 95% ఇంక్రీజ్ అవుతుందంటే 100 మీద 195 అవుతుంది కదా, అపాన్ 100. మళ్ళీ 1950కి సేమ్ 95% ఇంక్రీజ్ అయిందంటే 195/100 అవుతుంది. ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టూ జీరోస్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. నౌ 5 2s 10, 5 3s 15, carry 4, 5 9s 45. Now 2 1s 2, carry 1, 2 7s 14, 2 4s 8. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ చూద్దాం. 4 × 5 అంటే 20 అంటే 0 వచ్చింది. 0 × 9 అంటే 0నే. యూనిట్ డిజిట్ 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. రైట్, నెక్స్ట్, 3 persons X, Y and Z started a business with their shares in the ratio 3:4:10. After 6 months, Y withdrew his 50% share, while Z withdrew his 40% share 9 months before the completion of the year. If the total profit at the end of the year is 23,400, find the share of the Z in the profit. So ఇక్కడ 3 persons ఉన్నారు, XYZ. వీళ్ళు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఇచ్చారు 3:4:10 అని. అయితే 6 months తర్వాత వై 50% షేర్ని విత్డ్రీ చేస్తారు, అంటే తను తీసేసుకుంటారు. అండ్ జెడ్ వచ్చేసి ఒక మంత్ కంప్లీట్ అయ్యే 9 months బిఫోర్ అని చెప్పారు. అంటే ఏంది అర్థము? ఒక మంత్ 12 months, ఒక ఇయర్ అనేది ఒక మంత్ కాదు, ఒక ఇయర్ కంప్లీట్ అయ్యే 9 months బిఫోర్ అన్నారు. అంటే 1 yearకి 12 months ఉంటాయా? 9 months బిఫోర్ అంటే ఓన్లీ 3 months మాత్రమే అతను ఎంత షేర్ 10 units ఆఫ్ షేర్ ఉంచారు. సో ఆఫ్టర్ 3 months అతను 40% షేర్ని విత్డ్రీ చేశారు అని చెప్పి అర్థం అనమాట. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఇంత వస్తే ఇందులో నుంచి జెడ్ షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనము ఎక్స్, వై అండ్ జెడ్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, నౌ ఎక్స్ సేమ్ అతని ఇన్వెస్ట్మెంట్ రేషియో 3 units అనేది హోల్ 12 months అలానే ఉంచారు కదా. సో ఇక్కడ మనం 3:4:10ని 300 అని తీసుకుందాం. 300, 400 అండ్ 10 × 100 అంటే 1000 అవుతుంది. సో ఎక్స్ అతని షేర్ టోటల్గా 12 months యాజ్ ఇట్ ఈస్ ఉంచారు. వై వచ్చేసి 50% విత్డ్రీ చేశారు. ఇప్పుడు 6 months దాకా, అంటే ఫస్ట్ 6 months 400 ఇలానే ఉంచారు. అండ్ ఈ 400లో 50% అంటే ఎంత? 200 కదా. సో నెక్స్ట్ 200 వచ్చేసి ఇంకో 6 months ఉంచారు. ఇప్పుడు జెడ్ షేర్, ఇక్కడ దాకా వై షేర్. ఓకే, నెక్స్ట్ జెడ్ వచ్చేసి 3 months మాత్రమే 1000 ఉంచారు. ఆ తర్వాత 40% షేర్ తీసేసుకున్నారు. సో 1000లో 40% అంటే 400, రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది? 600. ఈ 600 వచ్చేసి రిమైనింగ్ 9 months ఇచ్చారు అనమాట. అది నా ఇప్పుడు మనము చూడండి, 3 × 12 అంటే 3600, 6 × 4 అంటే 24, 2 × 6 అంటే 12. సో 24 + 12 అంటే ఎంత? 3600. నెక్స్ట్ 3 × 1000 అంటే 3000, 6 × 9 అంటే 54. సో 5400 + 3000 చేస్తే ఎంత? 8400. ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు 12 3s is 36, 12 3s is 36, 12 × 7 అంటే 84. సో ఇప్పుడు రేషియో 3:3 అయింది. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని యూనిట్స్ ఇక్కడ? 3 + 3 6 + 7 అంటే 13. సో ఈ 13 units అనేది టోటల్ ప్రాఫిట్కి ఈక్వల్ అనుకుంటే, సో ఈ 13 units అనేది టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారు? 23,400 అన్నారు. సో 13 units ఇంత రిప్రజెంట్ చేస్తుంటే ఇందులో మనకు కావాల్సింది జెడ్ షేర్, అంటే 7 units అనేది ఎంత అని. సో సింపుల్, 13 1s 13, క్యారీ 10,
13 into 8 అంటే 104. ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సో 18 into 7 అంటే 126 కదా, ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటుంటే సో ఇక్కడ 12,600 అనేది జెడ్ షేర్ అవుతుంది ప్రాఫిట్లో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 41? సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో ఏది 41తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈచ్ నెంబర్ని మనం 41తో డివైడ్ చేసే కన్నా 41 ఇలా తీసుకొని రేంజ్ చూద్దాం. 9,003 ఉన్నాయి, 10,000 1 ఆప్షన్ ఉంది. సో 41 ఇంటూ 2 చేస్తే 82, అదే 41 ఇంటూ 3 చేస్తే 123. అదే మనం 200 తీసుకొని 300 చేస్తే ఇక్కడ 2 zeros యాడ్ అవుతుందా? ఇక్కడ రేంజ్ చూడండి 8,000 నుంచి 12,000 ఉంది. అంటే ఈ ఆప్షన్స్లోనే ఉంది కదా, రేంజ్ అనేది మనకి 9,000 10,000 ఈ రెండిట్లో కవర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనము 8,000 నుంచి 9,000కి వెళ్ళటానికి, సో 8,200 నుంచి 9,000 రేంజ్కి వెళ్ళాలి అని అంటే ఎంత యాడ్ చేయాలి? ఇంకా ఇక్కడ మనము 1,000 యాడ్ చేయాలి. సో 41 ఇంటూ అప్రాక్సిమేట్గా 40 అనుకుందాం. 40 ఇంటూ 2 చేస్తే 80 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 800 యాడ్ చేయొచ్చు. అదే 40 ఇంటూ 3 చేస్తే 40 ఇంటూ 3 అంటే 120. సో 1,200 యాడ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ మనం ఇక్కడ 41 ఇంటూ 3 చేసాం. సో 41 ఇంటూ 300 అంటే 12,300. అదే 41 ఇంటూ 30 చేస్తే ఎంత వస్తుంది? 1,230 వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తే 9430. సో 9430 అనేది ఆప్షన్ బిలో డైరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెట్లో కూడా సాల్వ్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్, A, B and C alone can complete a piece of work in 5, 55 and 66 days respectively. They all start the work together, but after 4 days A leaves the work. In how many days will the whole work be కంప్లీటెడ్? సో ఇక్కడ ఏ, బి అండ్ సి ఒక వర్క్ని ఏ వచ్చేసి 5 days, బి 55, సి 66 daysలో కంప్లీట్ చేస్తుంటే అందరూ కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. అయితే ఏ మాత్రం 4 days వర్క్ చేసి వెళ్ళిపోతారు. టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? హోల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది, రిమైనింగ్ వర్క్ అడగట్లేదు. ఓకే, సో ఫస్ట్ ఏ, బి అండ్ సి తీసుకుంటే ఏ వచ్చేసి ఒక వర్క్ 5 days, బి 55, సి 66. సో ఈ 5కి 55కి 66కి ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. సో 11 ఇంటూ 5 అంటే 55, ఇంటూ 6 చేస్తే 66. సో 5 ఇంటూ 6 అంటే 30, 5 ఇంటూ 6 అంటే 30. సో 11 ఇంటూ 3 అంటే 33. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. ఇది మనకి ఇక్కడ నుంచి టోటల్ వర్క్ వచ్చింది. నౌ 5 ఇంటూ 330కి వెళ్ళాలంటే 5 ఇక్కడ ఉంది కదా, క్లోజ్ చేసేస్తే 11 ఇంటూ 6 66. నెక్స్ట్ ఇక్కడ 55 ఉంది. 11 ఇంటూ 5 55, రిమైనింగ్ టర్మ్ ఏంది 6. 11 ఇంటూ 6 అంటే 66, రిమైనింగ్ టర్మ్ 5 కాబట్టి ఇంటూ 5 చేయాలి. ఇవి ఎఫిషియన్సీ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ 4 days తర్వాత ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బట్ 4 days అందరూ కలిసే కదా చేసేది. సో 66 + 6 అంటే 72, +5 అంటే 77. సో 77 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈచ్ డే చేస్తున్నారు. అలా 4 days వీళ్ళు 77 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తే ఎంత వర్క్ అయిపోతుంది? 4 7s 28, క్యారీ 2, 4 7s 28 + 2 అంటే 30. సో 308 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది 4 daysలో కంప్లీట్ చేసేసారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 300 క్యాన్సిల్, 30లో 8 పోతే ఎంత? 22 కదా. సో 22 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇంకా మనకి ఇక్కడ రిమైన్ అయి ఉంటుంది 4 days తర్వాత. ఇప్పుడు ఈ వర్క్ని ఏ వెళ్ళిపోతే బి అండ్ సి మాత్రమే కదా చేయాల్సింది. సో బి ఎఫిషియన్సీ 6, సి ఎఫిషియన్సీ 5, 6 + 5 అంటే 11. సో 11 యూనిట్స్ ఎఫిషియన్సీతో చేస్తుంటే ఎన్ని డేస్ పడుతుంది? 11 1s 11 2s. సో ఇక్కడ టోటల్గా 2 days పడుతుంది. రిమైనింగ్ వర్క్ అడిగితే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 days అవుతుంది. బట్ ఇక్కడ మనం అడుగుతుంది హోల్ వర్క్ అంటే ఇక్కడ ఒక 4 days, ఇక్కడ ఒక 2 days, టోటల్గా 6 days పట్టింది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, if A is to be proportional to B is to C, C is equal to 25A and B is 20, find the positive value of C. సో ఫస్ట్ ఇక్కడ మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. అంటే B² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ C అయింది. B వాల్యూ ఎంత అన్నారు? 20 అన్నారు. సో B² అంటే ఏమైంది? 400 అవుతుందా? నెక్స్ట్ A హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తే C అంటే ఏంటి? 25 times ఆఫ్ A అన్నారు. సో నౌ 25 1s 25 ఇంటూ
సో 25 ఇంటూ 16 చేస్తే సో అంటే 25 ఇంటూ 8 చేస్తే ఎంత 200. 25 ఇంటూ 16 చేస్తే 400 వస్తుంది. సో ఇక్కడ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ వాల్యూ మనకి 16 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. మనం అడుగుతుంది ఏంది సి వాల్యూ అనేది ఎంత అని. సి అంటే ఏంది ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్లో 25 టైమ్స్ ఆఫ్ ఏ అన్నారు. సో 25 ఇంటూ 4 అంటే 25 ఇంటూ 4 అంటే 100. సో సి వాల్యూ ఇక్కడ నుంచి 100 అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో చూడండి ఇక్కడ 25 ఇంటూ 4 చేస్తే 100 వస్తుంది అవునా. అదే మనం ఇంకో ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది 25 ఇంటూ 4 అంటే 100 ఇంటూ 4 అంటే 400. సో 25 ఇంటూ 16 అంటే 400. అదే అనమాట ఇక్కడ మనం చేసింది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. 25 ఇంటూ 4 టైమ్స్ చేస్తే 100, అదే 8 టైమ్స్ చేస్తే 200. ఓకేనా? అదే 16 టైమ్స్ చేస్తే 400. క్లియర్? నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 4 డిజిట్స్ని క్యాన్సిల్ చేద్దాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 రాసి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 1 2 3 4 క్యాన్సిల్ చేసేస్తే 0.04 ఉంటుంది. ఇంకా ఈ 04 ఉంటుంది. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 డివైడెడ్ బై 100 రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 బై 100ని 2/10 రాయొచ్చు కదా. ఈ 2 క్యాన్సిల్ 10 న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి 10 వస్తుంది. సో వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 7 ఎన్ని టైమ్స్ వచ్చిందో కౌంట్ చేద్దాం. 1 2 3. సో ఇక్కడ 7 మనకి 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 2 ఓన్లీ 1 టైం వచ్చింది. 8 వచ్చేసి కూడా ఇక్కడ మనకి 1 టైం, 8 కూడా మనకి ఇక్కడ ఓన్లీ 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్. నెక్స్ట్ 4. సో 4 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైం. సో 4 టైమ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన 4 కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ the price of 8 pens and 2 pencils is 96 rupees and the price of 4 pens and 7 pencils is 72 rupees. Find the price of 2 pens and 8 pencils. So ఇక్కడ ఫస్ట్ 8 pens, ఈచ్ పెన్ ప్రైస్ p and ఈచ్ పెన్సిల్ ప్రైస్ n అని చెప్పి తీసుకుందాం. సో 8 pens ప్లస్ 2 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ 96 రూపీస్ అయితే 4 pens ప్లస్ 7 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ 72 రూపీస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటూ 2 చేస్తే 8p వస్తుంది కదా. సో ఇంటూ 2 చేద్దాం. 8p ప్లస్ 7 ఇంటూ 2 అంటే 14n, 72 ఇంటూ 2 అంటే 144. నౌ సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 8p మైనస్ 8p క్యాన్సిల్. 14లో నుంచి 2 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 12n ఈక్వల్ టు 144లో నుంచి 96ని మైనస్ చేస్తే 48. సో మైనస్ ఆఫ్ 48. మైనస్ మైనస్ క్యాన్సిల్. 12 1s 12 4s. సో n వాల్యూ ఇక్కడ నుంచి మనకి 4 వస్తుంది. n వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు ఈ n వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4 టైమ్స్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 7 ఇంటూ 4 అంటే 28. సో మైనస్ ఆఫ్ 28. p ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 28 అంటే 44 డివైడెడ్ బై 4. సో 4 1s 4 11s. సో ఇక్కడ నుంచి p వాల్యూ 11 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏంటి 2 pens ప్లస్ 8 పెన్సిల్స్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని. 2 pens అంటే ఈచ్ పెన్ 11 రూపీస్ కదా. 11 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 4. సో 11 2s 22 ప్లస్ 32 దట్ ఈస్ 54. సో 54 రూపీస్ పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ x సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. సో సింపుల్గా ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 99ని మనము 11 ఇంటూ 9 రాద్దామా. నెక్స్ట్ 176 ఉంది. ఇక్కడ చూడండి 1 ప్లస్ 6 చేస్తే 7 కదా. అంటే ఇది కూడా మనకి 11 మల్టిపుల్ అయి ఉండిద్ది. సో 11 ఇంటూ 11 1s is 11. 6 క్యారీ అయిపోతుంటే ఇక్కడ ఏమొస్తుంది 66. సో 11 1s 11 6 66. సో 16 వచ్చింది. అంటే x వాల్యూ ఏమొస్తుంది 1 టైమ్ 11 అండ్ ఇక్కడ 9 ఉంది అంటే 1 టైమ్ 3 అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా 16. సో 2 టైమ్స్ 4 మల్టిప్లై చేస్తే 16 వస్తుంది కాబట్టి 1 టైమ్ 4 తీసుకున్నాం. సో x ఈజ్ ఈక్వల్ టు 3 4s 12. 12 ఇంటూ 11 అంటే
132. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 132 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Govind bought 2 items at a total purchase price of 4,800 rupees. He sold one item at a profit of 34% and the other at a loss of 10%. If Govind sold both the items for a total of 5,442 rupees, find the difference between the purchase prices of the two items. సో ఇక్కడ గోవింద్ రెండు ఐటమ్స్ని 4,800కి తెచ్చి రెండింటిని కూడా 5,442కి సెల్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనము రెండు ఐటమ్స్ కాస్ట్ ప్రైస్, రెండు ఐటమ్స్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందులో నుంచి ఒక ఐటమ్ ఏమో 34% ప్రాఫిట్కి, ఇంకో ఐటమ్ 10% లాస్కి సెల్ చేస్తే ఈ రెండు ఐటమ్స్ మధ్యన ఉన్న పర్చేస్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ 5,442. ఇందులో నుంచి మనము 4,800ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్? 642 వస్తుంది. ఈ 642 అనేది ప్రాఫిట్ ఎంత అమౌంట్ మీద వచ్చింది? 4,800 మీద కదా. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. సో 6 8s is 48, 6 1s 6, 6 7s 42. అంటే ఇక్కడ టోటల్గా మనకి ప్రాఫిట్ 107/8 వచ్చింది. ఓకేనా? నా ఒక ఐటమ్ని అంటే ఇక్కడ మనము ఎలిగేషన్ అప్లై చేద్దాం. సో ఒక ఐటమ్ని అమ్మినప్పుడు 34% ప్రాఫిట్ వస్తుంది, ఇంకో ఐటమ్ని సెల్ చేసినప్పుడు 10% లాస్ వస్తుంది. ఓవరాల్గా అతనికి రెండు ఐటమ్స్ని సెల్ చేసినప్పుడు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది కదా. ఎంత? 107/8 అని ఉంది. 107/8. సో ఇక్కడ నుంచి మనము ఎలిగేషన్ని అప్లై చేయొచ్చు. ఈ టోటల్కి మనము ఇంటూ 8తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 8 అండ్ ఇక్కడ కూడా ఇంటూ 8తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ 8 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ నుంచి మనము ఈ 8ని రిమూవ్ చేసేద్దాం. రైట్? అప్పుడు 107 మాత్రమే ఉంటుంది. నౌ 34 ఇంటూ 8 అంటే ఎంత? 272. 10 ఇంటూ 8 అంటే 80. సో మైనస్ ఆఫ్ 80. నౌ 272లో నుంచి 107ని మైనస్ చేస్తే ఇక్కడ మనకి 165 వస్తుంది. 107 మైనస్ ఆఫ్ -80 అంటే 107 ప్లస్ 80 అంటే 187. సో ఇక్కడ 187 వచ్చింది. నౌ సో 11 1s 11, 11 5s is 55. సిమిలర్గా 11 1s 11, 11 7s is 77. రేషియో ఇక్కడ మనకి 17:15 వస్తుంది. రెండు ఐటమ్స్. సో ఫస్ట్ ఐటమ్ 17 యూనిట్స్ అయితే సెకండ్ ఐటమ్ 15 యూనిట్స్ రేషియో ఉంది. టోటల్ యాడ్ చేస్తే ఎంత? 32. సో రెండు ఐటమ్స్ కొన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇచ్చారు? 4,800 కదా. సో 32 యూనిట్స్ అనేది 4,800ని రిప్రజెంట్ చేస్తుంటే రెండు ఐటమ్స్ మధ్యన డిఫరెన్స్. సో 17 - 15 అంటే 2 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s 2 16s, 16 1s, 16 3s is 48. సో 3 into 100 అంటే 300. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 300. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a bank offers compound interest at the rate of 1.1% per annum while the interest is compounded half yearly. The customer deposits 7,745 rupees each on 1st January and 1st July in a year. At the end of the year, the amount he receives as interest will be. సో ఇక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1.1% అన్నారు, బట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. అంటే ఏంటి? ప్రతి 1 ఇయర్కి కాకుండా ప్రతి 6 monthsకి ఒకసారి కాంపౌండ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కస్టమర్ వచ్చేసి 1st Januaryకి 7,745 రూపీస్ని డిపాజిట్ చేశారు. మళ్ళీ సేమ్ అమౌంట్ July 1st కూడా డిపాజిట్ చేస్తే 1 year తర్వాత అతనికి టోటల్గా ఈ 2 అమౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే? సో ఫస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఇంట్రెస్ట్ని డివైడ్ బై 2 చేయాలి కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డివైడ్ బై 2 అంటే ఇక్కడ 1.1 ఉంది. సో మనం 11/2 ఈ పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసాం. నౌ 2 1s 2 5s 10 పాయింట్ తీసుకొని అగైన్ 2 5s 10. సో 5.5 డివైడెడ్ బై 10ని మనం 55 డివైడెడ్ బై 100 రాయొచ్చా? ఇది పర్సంటేజ్ ఉంది. సో పర్సంటేజ్ కూడా తీసేస్తే ఏమొస్తుంది? 55 డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఈ పర్సంటేజ్ బదులు కూడా మనము డివైడెడ్ బై 100 రాసాము. నౌ 5 1s 5 1s 5 2s 10 ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ టోటల్గా 11 డివైడెడ్ బై 2000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11 డివైడెడ్ బై 2000 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్
జనవరికి అతను డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 7,745. ఈ అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. సో 7,745 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11/2000 కదా. ఫస్ట్ డివైడెడ్ బై 2 చేస్తే 7745 డివైడెడ్ బై 2 అంటే 2 3s 6 క్యారీ 1 2 8s 16 క్యారీ 1 2 7s 14 2 2s 4 2 5s 10. 0.5ని మనం డివైడెడ్ బై 10 చేస్తే ఇప్పుడు ఇంటూ 11 చేయాలి. ఇంటూ 11 అంటే ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ అలానే ఉంచేసి 5 + 2 అంటే 7 7 + 2 అంటే 9 7 + 8 అంటే 15 క్యారీ 1 8 + 3 అంటే 11 + 1 అంటే 12 కదా. 1 ఇక్కడ క్యారీ అయిపోయి ఇప్పుడు టోటల్ ఏమవుతుంది? 4 2 5 9 7 5. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ డివైడెడ్ బై 1000, ఇక్కడ ఇంకో 10 అంటే 4 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి. సో 42.5975. ఇది మనకి ఈ అమౌంట్ మీద 1st జనవరికి డిపాజిట్ చేసిన అమౌంట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ జూన్ వరకు. ఇప్పుడు మళ్ళీ ఈ అమౌంట్ మీద మనకి జూలై దాకా ఇది ఈ అమౌంట్ మీద ఈ ఇంట్రెస్ట్ మీద అగైన్ మనకి డిసెంబర్ దాకా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. సో ఈ అమౌంట్ మీద 1st జూన్ దాకా ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ దాకా 2 టైమ్స్ వస్తుంది ఇది. సో ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కదా. సో ఈ ఇంట్రెస్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చెక్ చేయాలి. డివైడెడ్ బై 2000 11/2000. సో ఈ క్యాలిక్యులేషన్ ఎరేస్ చేసి మళ్ళీ ఇక్కడే మనము క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడు నీట్గా ఉంటుంది పేజ్. నా ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ? పాయింట్ని ఇగ్నోర్ చేద్దాం. 425,975 డివైడెడ్ బై 2000 కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 2 2s 4 2 1s 2 అగైన్ 2 2s 4 క్యారీ 1 2 9s 18 2 8s 16 క్యారీ 1 2 7s 14 2 5s 10. సో ఇప్పుడు 42.5975 డివైడెడ్ బై 2 చేస్తే ఇంత వచ్చింది. ఈ పాయింట్ని తీసేసి డివైడ్ బై 10 చేద్దాం. ఇప్పుడు ఇంటూ 11 చేస్తే ఈ 2 హ్యాజ్ ఇట్ ఈస్, ఈ 5 హ్యాజ్ ఇట్ ఈస్. 7 + 5 అంటే 12 క్యారీ 1. 7 + 8 15 + 1 అంటే 16 క్యారీ 1. 9 + 8 17 + 1 అంటే 18 క్యారీ 1. 9 + 2 11 + 1 అంటే 12 క్యారీ 1. 2 + 1 3 + 1 అంటే 4. 1 + 2 అంటే 3. సో 23 42.23428625 వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పాయింట్ అనేది 4 డిజిట్స్ ముందుంది. మళ్ళీ డివైడెడ్ బై 1000 డివైడెడ్ బై 10 అంటే టోటల్గా 8 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఎలా రాయొచ్చు? 0.23428625 అంటే అప్రాక్సిమేట్గా మనము 0.234 అని చెప్పి రాద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి 1st జనవరికి డిపాజిట్ చేసిన అమౌంట్ మీద జనరేట్ అయిన ఇంట్రెస్ట్. ఇది జస్ట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఈ అమౌంట్ మీద వచ్చింది కదా అంటే ఇంటూ 1 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము 1st జూలైకి డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా సేమ్ 7,745. ఈ అమౌంట్ మీద 11/2000 చేస్తే జూలై నుంచి డిసెంబర్ వరకు అంటే ఒక్కసారి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చేసాం కాబట్టి 42.5975. ఇది టోటల్గా 1 టైం, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 1 టైం. టోటల్గా ఏం చేయొచ్చు మనం? ఈ టోటల్ని ఇంటూ 3 చేయొచ్చు కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 42.5925 ఇంటూ 3 చేస్తున్నా. 3 5s 15 క్యారీ 1. 3 2 6 + 1 అంటే 7. 3 9s 27 క్యారీ 2. 3 5s 15 + 2 అంటే 17. 3 2 6 + 1 అంటే 7. 3 4s 12 127.7775. ఇది కూడా యాడ్ చేద్దాం. ఈ అమౌంట్ కూడా యాడ్ చేయాలి కదా. 0.02 యాడ్ చేస్తే టోటల్ 127.9775. సో 127.9 అంటే అప్రాక్సిమేట్గా మనం 128 అనుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ A train P running at a speed of 78 km/h completely passes a 120-meter long train queue running at a speed of 62 km/h in the same direction on parallel tracks in 4.5 minutes. How much time will train P take to completely pass a 245-meter long train R running at a speed of 81 km/h in the opposite direction? So ఇక్కడ train P speed ఇచ్చారు,
ట్రైన్ క్యూ 120 మీటర్ లాంగ్ ఉన్న ట్రైన్ క్యూని పాస్ చేయడానికి 4.5 మినిట్స్ పడుతుంది అని అన్నారు. అంటే ఇక్కడ నుంచి మనము ట్రైన్ పీ లెంత్ అనేది ఇవ్వలేదు కాబట్టి ట్రైన్ పీ లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రైన్ పీ 245 మీటర్ లెంత్ ఉన్న ఆర్ని ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ట్రైన్ పీ లెంత్ కావాలి కదా మనకి. సో ట్రైన్ పీ లెంత్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. సో ఈ ఎక్స్ ప్లస్ ట్రైన్ క్యూ లెంత్ ఎంత 120 మీటర్స్. సో 120 టోటల్ డిస్టెన్స్ అనేది మనకి ఎక్స్ ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు 78 ఏమో ట్రైన్ పీ, క్యూ వచ్చేసి 62. రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు. సో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అయింది కదా. 78లో నుంచి 62ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది 16. అండ్ ఇక్కడ ట్రైన్ లెంత్ అనేది మీటర్స్లో ఉంది. సో మనం ఈ స్పీడ్ని కూడా మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 ఇంటూ ఇప్పుడు టైం చూడండి 4.5 మినిట్స్ పడుతుంది. సో 45 డివైడెడ్ బై 4.5ని 10 అని రాయొచ్చా, మినిట్స్లో ఉంది. సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి మనము ఇంటూ 60 చేస్తున్నాం. ఈ జీరో క్యాన్సిల్. 6 1s 6 3s is 18, 3 1s 3 15s is 45. సో ఇప్పుడు 16 ఇంటూ 5 అంటే 80 కదా. 8 ఇంటూ 15 అంటే ఎంత, ఫస్ట్ చూడండి 16 ఇంటూ 5 అంటే 80. సో ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ రాసి 8 ఇంటూ 15 అంటే ఎంత 120. సో ఎక్స్ ప్లస్ 120 అనేది 1200 అయినప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ 120. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200లో నుంచి 120 మైనస్ చేస్తే 1080. సో ఇక్కడ ట్రైన్ పీ లెంత్ వచ్చేసి 1080 మీటర్స్ అనమాట. సో ఇప్పుడు ట్రైన్ పీ ట్రైన్ ఆర్ని క్రాస్ చేయడానికి టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ట్రైన్ పీ లెంత్ అండ్ ట్రైన్ ఆర్ లెంత్. సో 1080 ప్లస్ 245 టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు, ఇప్పుడు స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. సో ట్రైన్ పీ స్పీడ్ వచ్చేసి 78, ట్రైన్ ఆర్ది 81. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 159 మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి 5/18. టైం తెలియదు కాబట్టి టీ. సో ఈ టీ అనేది సెకండ్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా. నౌ సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 1080 ప్లస్ 245 అంటే 1325 డివైడెడ్ బై 5 ఇంటూ 159. ఇక్కడ డివైడ్ బై 18 ఈ సైడ్ వస్తే ఇంటూ 18 వస్తుంది. సో 5 1s 5 2s 10, 5 6 30, 5 5s 25. ఇప్పుడు ఇక్కడ 159 అని ఉంది కదా. నౌ 3 6 18, 3 5 15, 3 3s 9. ఓకే. నౌ 53 265 డివైడెడ్ బై 53 అని ఉందా. సో చూడండి 53 ఇంటూ 5 చేస్తే 265 వస్తుంది. సో 3 ఇంటూ 5 అంటే 15 కదా. సో అందుకని 53 ఇంటూ 5 ఈజ్ 265. సో 5 ఇంటూ 6 అంటే 30. సో టోటల్గా ఇక్కడ ట్రైన్ పీ ట్రైన్ ఆర్ని క్రాస్ చేయడానికి 30 సెకండ్స్ టైం పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, a retailer gives a discount of 22% on the market price. In order to earn a profit of 60%, what should be the market price of an item with a cost price of 546 rupees? So ఇక్కడ రిటైలర్ 22% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి 60% ప్రాఫిట్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్ 546 రూపీస్ ఉంది. సో ఎంత మార్కింగ్ ప్రైస్ ఉంటే 22% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 60% ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ డిస్కౌంట్ ఉంది, మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్. ఈ 4 టర్మ్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా యూజ్ చేయాల్సిన ఫార్ములా కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు, సో మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ మీద కదా క్యాలిక్యులేట్ చేసేది. సో 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ 546, మార్కెట్ ప్రైస్ తెలీదు, డిస్కౌంట్ 22 ఇస్తున్నారు. సో 100 మైనస్ 22 అంటే 78, ప్రాఫిట్ 60, 100 ప్లస్ 60 అంటే 160. సో ఇక్కడ చూడండి 8 నుంచి మనం 6కి వెళ్ళాలంటే 8 ఇంటూ 7 చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుంది కదా. అంటే 78 ఇంటూ 7 ఈజ్ 546. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 160, 16 ఇంటూ 7 అంటే 112. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మార్కెట్ ప్రైస్, సో కాస్ట్ ప్రైస్ 546 ఉంటే మార్కెట్ ప్రైస్ 1120 ఉన్నప్పుడు మనకి డిస్కౌంట్ 22 ఇచ్చినా కానీ
ప్రాఫిట్ 60% వస్తుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సింప్లిఫైడ్ వాల్యూ అంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ 2 - 6 అంటే -4 కదా. నెక్స్ట్ 7 × 4 మైనస్ ఉంది కాబట్టి -28. 30లో నుంచి -28 చేస్తే ఎంత 2 వస్తుంది. సో ఇప్పుడు ఈ 160 ÷ 2 చేస్తే 80. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనము ప్రయారిటీ ఫస్ట్ డివిజన్కి ఉన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్కి ఉండిద్ది. సో ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది 80 అని చెప్పి. క్లియర్, నెక్స్ట్ the sum of two positive numbers x and y is 15 and their product is 36. Find the difference between the numbers x and y. So ఇక్కడ two positive numbers product sum చేస్తే 15 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే 36 వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టూ పాజిటివ్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే సమ్ చేస్తే ఎంత 15, ప్రొడక్ట్ చేస్తే 36. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనేది 4 times ఆఫ్ ఎక్స్ ఇంటూ వైకి ఈక్వల్ అయింది. సో సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై అంటే 15, 15 స్క్వేర్ అంటే ఎంత 225 మైనస్. సో ఈ 4xy ఈ సైడ్ వస్తే 4 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే 36 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో 36 ఇంటూ 4 అంటే 144. 225లో నుంచి 144ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈస్ 9. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 13% అండ్ 20%. సో ఇక్కడ 3 డిస్కౌంట్స్ ఇచ్చి సక్సెసివ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం 20 అండ్ 13కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్, సో మనకి డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా తెలుసు కదా, -x - y ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ 20 మైనస్ ఆఫ్ 20 మైనస్ 13 మైనస్ ఇంటూ మైనస్ అంటే 20 ఇంటూ 13 బై 100. ఈ 0 క్యాన్సిల్. సో -33 ప్లస్ 13 ఇంటూ 2 అంటే 26 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 2.6. సో ఇప్పుడు 33లో నుంచి 2.6ని మైనస్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 33లో నుంచి డైరెక్ట్గా 3ని మైనస్ చేయండి. ఎంత వస్తుంది 30 కదా. సో ఇక్కడ మనకు చూడండి 6ని అంటే 10లో నుంచి 6 మైనస్ చేస్తే ఎంత 4. సో ఇప్పుడు మనం కంప్లీట్గా 3ని మైనస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి 30.4 వస్తుంది, -30.4%. ఓకే, నౌ ఈ -30.4కి 20కి ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే -30.4 -20 ప్లస్ 30.4 ఇంటూ 20 బై 100. 20 ones 25, 5 ones 5 6 30. సో ఇక్కడ పాయింట్ 0 తీసుకుంటే 5 8s is 40. ఓకేనా. సో -20 -30 అంటే -50.4 ప్లస్ 6.08. సో ఇప్పుడు -50.4 ప్లస్ 6.08 అంటే సో 50 - 6 అంటే 44. సో ఇప్పుడు 40లో నుంచి 8 మైనస్ చేస్తే ఎంత 32. సో -44.32 అనేది ఈక్వివాలెంట్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Namita travels a certain distance at a speed of 88 km/h and then travels twice the distance at a speed of 16 km/h. She then turns to the starting point by the same route. If her average speed for the entire journey is 33 km/h, what is her speed for the return journey? So ikkada Namita oka distance ni 88 speed tho అండ్ డబల్ ద డిస్టెన్స్ని 16 స్పీడ్తో వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ రూట్లో వస్తుంటే యావరేజ్ స్పీడ్ ఇచ్చారు. మనల్ని అడుగుతుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఆమె స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో ఫస్ట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు 1 యూనిట్ అంటే 1 యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ని కవర్ చేసింది అనుకుంటే నెక్స్ట్ ట్వైస్ ద డిస్టెన్స్ అంటే ఏమవుతుంది 2 యూనిట్స్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ 2 + 1 టోటల్గా 3 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ని రిటర్న్ కవర్ చేస్తుంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది 1 + 2 + 3 అంటే 6 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఫస్ట్ 1 యూనిట్ని వచ్చేసి
88 స్పీడ్తో నెక్స్ట్ ట్వైస్ ద డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ట్వైస్ ద డిస్టెన్స్ వచ్చేసి 16, రిటర్న్ వచ్చేటప్పుడు 3 యూనిట్స్ మనకు తెలియదు, ఎక్స్ అని తీసుకుంటే యావరేజ్ వచ్చేసి 33 అని చెప్పి అన్నారు. నౌ 3 11s 3 2s 2/11. సో ఇక్కడ ఈ 11 ఈ సైడ్ వచ్చేసింది అండ్ ఈ టోటల్ అనేది ఈ సైడ్ వెళ్ళిపోతే 2/11 ఈక్వల్ టు 1/88 ప్లస్ 1/8 ప్లస్ 3/x. సో ఈ టోటల్ని మనం ఎలా రాయొచ్చు, 2/11 మైనస్ 1/88 మైనస్ 1/8 ఈక్వల్ టు 3/x. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 88 వస్తుందా, 88 నౌ 11 into 8, 8 into 11, 8 to 16 minus 1 minus 11 equal to 3/x. 16 minus 11 అంటే 5 minus 1 అంటే 4 కదా. సో 4/88 is equal to 3/x. x ఏమవుతుంది, సో 4 1s 4, 4 2s 8, 4 2s 8, 1/22 3/x. x is equal to 22 into 3 అంటే 66. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఆమె స్పీడ్ అనేది 66 km/h అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a person saves 30% of his income if his expenditure is 840 rupees, then what is his income? సో ఇక్కడ ఇన్కమ్ 30% సేవ్ చేస్తున్నారు అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, 70% కదా. ఈ 70% వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 840 అని ఇచ్చారు. ఇన్కమ్ అంటే 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 7 into 12 ఈజ్ 84. ఈ 0 కామన్గా ఉంది కాబట్టి. సిమిలర్గా మనము 100 into 12 చేస్తే 1200. ఇన్కమ్ ఈజ్ 1200 rupees. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the discriminant of a quadratic equation is negative, then the roots are. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ది నెగటివ్ వస్తే రూట్స్ ఏమవుతుంది, ఖచ్చితంగా అవి రియల్ రూట్స్ అవ్వదు. సో కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ రూట్స్ అవుతుంది. ఓకేనా. అదే ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే రియల్ రూట్స్, గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 0 వస్తుంది. సో రెండు కేసులో మనకి లెస్ దాన్ 0 అనేది ఎప్పుడు వస్తుంది, నెగటివ్ రూట్స్ అయితేనే. సో ఈ నెగటివ్ రూట్స్ అనేది ఎప్పుడు వస్తుంది, లెస్ దాన్ 0, అవి మనకి రియల్ రూట్స్ అవ్వవు. సో కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ రూట్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, a company manufactures two products A and B whose prices are 156 and 220 rupees respectively. If 55% of the products sold are product A and 45% of the products sold are product B, find the weighted average price. సో ఇక్కడ ఒక కంపెనీ 2 ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఇందులో ప్రొడక్ట్ ఏ ప్రైస్ 156, ప్రొడక్ట్ బి 220 రూపీస్. ప్రొడక్ట్ ఏ వచ్చేసి 55% సెల్ అయినాయి, ప్రొడక్ట్ బి 45% సెల్ అయితే వెయిటెడ్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్గా ఫస్ట్ ప్రొడక్ట్ ఏ వచ్చేసి ప్రైస్ ఎంత, ఇక్కడ మనని వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటున్నారు. సో ప్రొడక్ట్ ఏ ప్రైస్ 156, ప్రొడక్ట్ బి ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. ఇందులో నుంచి ప్రొడక్ట్ ఏ 55% సెల్ అయినాయి. సో 55ని మనం ఎలా రాయొచ్చు, 110/2 రాయొచ్చా. సో 110/2% సెల్ అయినాయి. నెక్స్ట్ ప్రొడక్ట్ బి 45% సెల్ అయినాయి. సో 45%ని మనం 90/2 రాయొచ్చా. సో 90/2% సెల్ అయితే ఇప్పుడు 2 1s 2 7s 14, 2 8s 16. సో 78 into 110 divided by 100. ఈ 0 క్యాన్సిల్. సో 78 into 11 అంటే సో 7 హ్యాస్ ఇట్ ఈస్ రాసి 8 ఇలా రాసి 8 + 7 అంటే 15. సో 1 క్యారీ అయిపోయి మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 858 వస్తుంది. బట్ ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 85.8. సిమిలర్గా ఇక్కడ కూడా 2 1s 2 11s ఈస్ 22, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఈ పర్సంటేజ్ అండ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 11 into 9 అంటే 99. సో 85.8కి 99ని యాడ్ చేస్తే ఈ పాయింట్ హ్యాస్ ఇట్ ఈస్ క్యారీ 1, 9 + 9 అంటే 18. సో 184.80. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Nick, Kevin and Joe can complete a certain work in 3, 9 and 27 days respectively. All three started the work together. Nick left the work after working for 1 day and Kevin left the work 2 days before the completion of the work.
ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకన్ టు కంప్లీట్ ద వర్క్. సో ఇక్కడ నిక్, కెవిన్ అండ్ జో ఒక వర్క్ని 3, 9 అండ్ 27 డేస్లో ఒక్కొక్క పర్సన్ కంప్లీట్ చేయగలుగుతుంటే ముగ్గురు కలిసి ఆ వర్క్ని స్టార్ట్ చేశారు. బట్ నిక్ వచ్చేసి ఆ వర్క్ 1 డే చేసిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బట్ కెవిన్ వచ్చేసి వర్క్ కంప్లీట్ అయ్యి 2 డేస్ బిఫోర్ని వర్క్ వదిలిపెట్టి వెళ్ళిపోతే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి టోటల్ డేస్ ఎన్ని పడుతున్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్? సో ఫస్ట్ మనము నిక్, కెవిన్, జో తీసుకుందాం. సో ఎన్కేజే తీసుకుంటే నిక్ వచ్చేసి 3 డేస్లో కంప్లీట్ చేస్తున్నారా, కెవిన్ వచ్చేసి 9 డేస్లో, జో వచ్చేసి 27. సో 3, 9, 27కి ఎల్సిఎం అప్లై చేస్తే 27 వస్తుంది. 3 9s, 9 3s, 27 1s. సో ఇది క్లియర్గా రాద్దాం. 3 and 9 కనపడట్లేదు. సో 9 and 3, ఓకేనా? నా ఇవి ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి టోటల్ వర్క్ మనకి 27 యూనిట్స్ ఉంది. ఈ 27 యూనిట్స్లో నుంచి ఇక్కడ రాద్దాం 27 యూనిట్స్. ఇందులో నుంచి నిక్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 1 డే. సో నిక్ ఓన్లీ 1 డే వర్క్ చేసి వెళ్ళిపోతారు. అంటే నిక్ 1 డేలో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నారు వర్క్? 9 యూనిట్స్. సో ఈ టోటల్ వర్క్లో నుంచి మనం 9ని మైనస్ చేద్దాం. నెక్స్ట్ కెవిన్ మనకి వర్క్ కంప్లీట్ అయ్యి జస్ట్ 2 డేస్ బిఫోర్ అన్నారు. సో ఇక్కడ మనకి వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 2 డేస్ కూడా కెవిన్ వర్క్ చేశారు అని చెప్పి అజ్యూమ్ చేసుకోవాలి. సో ఈ 2 డేస్ కూడా కెవిన్ వర్క్ చేస్తే ఎఫిషియన్సీ 3 కదా. సో 3 ఎఫిషియన్సీతో 2 డేస్ వర్క్ చేస్తే టోటల్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు? అతను 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే ఈ 6ని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ నుంచి చూడండి నిక్ ఇప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోయారు. బట్ కెవిన్ వెళ్ళిపోలేదు, అతను ఉన్నాడు అని చెప్పి అజ్యూమ్ చేసుకొని అతను వర్క్ ఏదైతే ఆ 2 డేస్లో చేస్తాడో అది కూడా యాడ్ చేసాం. అప్పుడు టోటల్ వర్క్ ఇక్కడ మనకి 24 వస్తుంది. ఇప్పుడు నిక్ వెళ్ళిపోయారు కాబట్టి కెవిన్ అండ్ జో మాత్రమే ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. 3 + 1 అంటే 4. సో 4 యూనిట్స్ ఎఫిషియన్సీతో 4 1s 4 6 24. సో ఇక్కడ టోటల్గా 6 డేస్ పడుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకన్ టు కంప్లీట్ ద వర్క్ అన్నారు. అంటే టోటల్గా మనకి 6 డేస్ పడుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఇక్కడ చూడండి జో కానీ కెవిన్ కానీ నిక్ మాత్రమే 1 డే వర్క్ చేసి వెళ్ళిపోతారు. బట్ వీళ్ళు కంప్లీట్ 6 డేస్ వర్క్ చేస్తున్నారు కదా. సో అందుకని మనము టోటల్గా 6 డేస్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యని చెప్పి మార్క్ చేస్తున్నాం. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, for a regular polygon, the sum of the interior angles is 50% more than the sum of its exterior angles. The measure of each interior angle of the polygon is x. What is the value of x? సో ఇక్కడ మనము ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ తీసుకుంటే ఇంటీరియర్ యాంగిల్ సమ్ అనేది 50% మోర్ అన్నారు. సపోజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ 100 అనుకుంటే 50% ఎక్స్ట్రా. ఈ 100కి 50 యాడ్ చేస్తే ఎంత? 150 కదా. ఈ 0 క్యాన్సిల్. సో 5 3s 5 2s. టోటల్ రేషియో 3:2 ఉంది. అంటే 3 + 2 అంటే ఎంత? 5 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ మనకి 5 యూనిట్స్. మనకు తెలుసు ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ చేస్తే 180 వస్తుందని. సో ఇక్కడ ఈ 5 యూనిట్స్ అనేది 180 డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది ఇంటీరియర్ యాంగిల్ అంటే 3 యూనిట్స్ అనేది ఎంత అని. సో 5 1s 5 3s లేదా చూడండి 5 × 36 డైరెక్ట్గా చేస్తే 180. అంటే 3 × 36 చేస్తే 36 × 3 అంటే 108. X is 108. Option C is our answer. Okay. Next. Find the circumference of the largest circle that can be inscribed in a rectangle of dimensions 112 meter and 281 meter. సో ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ డైమెన్షన్స్ ఇచ్చి ఈ రెక్టాంగిల్లో మనం ఇన్సర్ట్ చేయగల అతి పెద్ద సర్కిల్ సర్కంఫరెన్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం రెక్టాంగిల్ని అయితే డ్రా చేసుకోవాలి కదా. సో నీట్గా రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే. రెక్టాంగిల్ డైమెన్షన్స్ ఏమన్నారు? 112 and 281. సో బ్రెడ్త్ 112, లెంత్ 281 అని అనుకుంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో మనం ఒక పెద్ద సర్కిల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇంతకన్నా పెద్ద సర్కిల్ మనం ఇన్సర్ట్ చేయలేం కదా. సో అప్పుడు ఈ సర్కిల్ టోటల్ డయామీటర్ ఏమవుతుంది? 112 అవుతుంది. అంటే ఇప్పుడు ది సర్కిల్ సెంటర్ అని అనుకుంటే రేడియస్ వచ్చేసి ఏమవుతుంది? 112/2, దట్ ఈస్ 56. రేడియస్ 56 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా 2πr. r ఎలానో వచ్చేసింది కాబట్టి 2 × 22/7 × 56. సో 7 1s 7 8s is 56.
నౌ ఇక్కడ చూడండి 22ని మనం 2 ఇంటూ 11 అని రాయొచ్చా? 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 8 అంటే 32, 32 ఇంటూ 11 అంటే 352, 3 ప్లస్ 2 అంటే 5 కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if three numbers are in the ratio 2:7:13 and their LCM is 3094, then find their HCF. సో 3 numbers రేషియో ఇచ్చారు, LCM ఇచ్చారు, HCF ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నంబర్ మనము 2x, సెకండ్ నంబర్ 7x, థర్డ్ నంబర్ 13x అనుకుంటే ఇందులో నుంచి HCF x అవుతుందా? అండ్ LCM ఏమొస్తుంది? 2 ఇంటూ 7 ఇంటూ 13 ఇంటూ x. ఈ వాల్యూ వచ్చేసి 3094కి ఈక్వల్ అవుతుంది. నౌ 2 ones is 2, 2 5s 10, 2 4s 8, 2 7s 14. నెక్స్ట్ 7తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు 7 ones, 7 2s 14, క్యారీ 1, 7 2s 14, 7 ones is 7. ఇప్పుడు 13తో 13 ones is 13, క్యారీ 9, 13 ఇంటూ 7 అంటే 91. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 17 వస్తుంది. సో ఎక్స్ 17 అంటే హెచ్సిఎఫ్ 17 కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, 17. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఈజ్ 16, ఫైండ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ రేడియస్ ఇచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది? 3πr². సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనం పైని కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఆప్షన్స్లో పై ఉంది. 3 ఇంటూ r² అంటే 16 ఇంటూ 16 π. సో 3 6 18, 8 ఇంటూ 6 అంటే 48. యూనిట్ డిజిట్ 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 ఉంది ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, at simple interest, a certain sum of money becomes 1,250 rupees in 2 years and 2,000 in 4 years. Find the rate of annual interest. సో 2 yearsలో ఒక సమ్ అనేది ఇంత అమౌంట్ అయింది, 4 yearsకి సేమ్ సమ్ 2,000 అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనము ఈ 2,000లో నుంచి 1250ని మైనస్ చేస్తే ఎంత? 2000 మైనస్ ఆఫ్ 1250 చేస్తుంటే 750 వస్తుంది. ఈ 750 అనేది 2 yearsకి మనకి జనరేట్ అయిన ఇంట్రెస్ట్. అదే 1 yearకి అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 1 year కంటే ఇందులో హాఫ్, 750లో హాఫ్ ఉంటే 375. సో 1 yearకి మనకి 375 రూపీస్ వస్తుంది అనమాట. నౌ ఇప్పుడు 2 yearsకి 750 వస్తుంది. 2 yearsకి అమౌంట్ ఇంత అయింది అంటే ఇప్పుడు మనం ప్రిన్సిపల్ తీసుకోవచ్చు కదా. ఈ అమౌంట్లో నుంచి మనము 1250లో నుంచి ఇంట్రెస్ట్ 750ని మైనస్ చేస్తే ప్రిన్సిపల్ వస్తుంది, దట్ ఈస్ 500. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 375 డివైడెడ్ బై 500 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్, 5 ones 5 7s 35, క్యారీ 2, 5 5s 25. సో 75% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a vendor sells 8, 12, 10, 14 and 6 mangoes in 5 days. What is the average number of mangoes sold per day? సో ఇక్కడ అతను 5 daysలో ఇన్ని మ్యాంగోస్ సెల్ చేస్తే యావరేజ్గా పర్ డే ఎన్ని మ్యాంగోస్ సెల్ చేశారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, టోటల్ సమ్ చేసి డివైడెడ్ బై 5 days కదా. సో డివైడెడ్ బై 5 చేయాలి. 8 + 12 20 + 10 30 + 14 అంటే 30 + 14 44, 44 + 6 అంటే 50. సో 50 డివైడెడ్ బై 5 చేస్తే 10. సో యావరేజ్గా అతను పర్ డే 10 మ్యాంగోస్ సెల్ చేశారు. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకేనా. సో ఈ క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే మీకు ఒకసారి హైగ్రీవా స్టడీస్ సర్కిల్ యాప్లోకి లాగిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ లింక్ అండ్ యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. టోటల్గా 30 క్వశ్చన్స్ ఈరోజు మనం కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెట్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.